మళ్ళీ మన ఇల్లు లేని వాళ్ళకు ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము ఎంత లోతు తీసారు పేపర్లు వేస్తాం రేపు పని బాగా చేస్తురు కదా బీజేపీని మర్చిపోవాలా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా మీకు పని చేసినందుకు నేను అందరు తెలుసు మీకు అందరికి మన కాంగ్రెస్ పార్టీకి మన కోసి దగ్గర ఓట్లు వస్తే బాగా మాట్లాడే ధైర్యం ఉంటుంది సార్ దగ్గర కొట్లాడే ధైర్యం వస్తుంది అన్ని పెరిగిపోయినాయి బీజేపీ 5 సంవత్సరాలు ఏం చేసిందమ్మా మన ఇంట్లో అందరికీ మోటార్ సైకిల్ ఉన్నాయి పెట్రోల్ ధర ఇంతప్పుడు పెంచేసిండు మంచుల ధర ఇంతప్పుడు పెంచేసిండు అన్ని పెంచేసి అక్కడ ఏం చేసి మన దగ్గర ఉన్న పైసలంతా తీసుకొని ఎవరికి ఇచ్చిండు బాగా ధనవంతులు ఎవరైతే ఉంటారో ఎవరైతే ఉంటారో వందల కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు లక్షల కోట్ల బాకీ వాళ్ళకి అందరికి మాఫీ చేసాడు మనము మన కొడుకులకు ఉద్యోగాలు లేవు మనకు ఇండ్లు లేవు మన కష్టపడి మనము బాకీ మాఫీ చేయలేవు కానీ 1000 కోట్లు వాళ్ళకి ఎంత మాఫీ చేసిండు 100 కోట్లు తీసుకొని 1000 కోట్లు మాఫీ చేసిండు బీజేపీ మనం ఏంటమ్మా 7 ఎకరాల భూమి ఉన్నది ఏది అట్లే ఉన్నది అప్పుడు రెడ్డి ఇప్పించిన దాగానేది ఆ ప్లాట్ ఉన్నాయి రేపొద్దున ఎవరైతే గరీబ్ ఉంటారో ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ గరీబ్ వాళ్ళకు ఉంటాయి మీతో మళ్ళీ మొత్తం గరీబ్కి ఇప్పించేస్తాం ఎవరైతే గరీబ్ ఉన్నారో వాళ్ళకి ఇప్పిస్తాం వాళ్ళకి 5 లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తాం బాగా మంది అందరికి మంచి ఒక 60 ఎకరాలు ఉన్నది కాశెట్టి సార్ ఎవరు చేస్తామా అందరికి ఉపయోగపడే మొన్న మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఉద్యోగం వచ్చిందా చదువుకున్న పిల్లలు చదువుకున్న మన ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఏదైనా కిరాణా షాపుల్లో బట్టల దుకాణాలను అక్కడో ఇక్కడ పనులు చేసుకుంటున్నారు కానీ గవర్నమెంట్ ఉద్యోగం అయితే రాలేదు మొన్న రేవంత్ రెడ్డి ఎక్కినా కూడా 30,000 మందికి చదువుకున్నారు మళ్ళీ మా ఇంటి రాలేదంటే 30,000 ఉద్యోగాలు వచ్చినాయి ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలి సిద్ధంగా ఉన్నారు కానీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొన్ని 5,000 10,000 అట్లా ఉద్యోగాలు వస్తాయి మన ఇంట్లో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏమున్నది అందరం ఇలా చిన్న సన్నకారు రైతులు ఉన్నాం మనము బాకీ తెచ్చుకున్నాము వడ్డీ అయిపోయింది మనం ఇప్పటిదాకా కట్టలేదు బ్యాంకులు అట్లనే పెరిగిపోయింది ఇప్పుడు 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ 1,00,000 రూపాయలు మాఫీ చేసింది కదా అప్పుడు కాంగ్రెస్ కాలంలో ఇప్పుడు కూడా 2 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ 15 ఆగస్టు కూడా మాఫీ చేస్తారు ఏమైంది ఇప్పుడు కొన్ని మహిళలకు అందరికీ చేతి గుర్తుకు ఓటేయమని చెప్పి అడగవచ్చు మొన్న మనం అందరం కష్టపడ్డాం చేతి గుర్తుకు గెలిపించుకున్నాం సుదర్శన్ సార్ గెలిచిండు మనం ఓట్లు వేసి మళ్ళీ ఇప్పుడు ఓట్లు వేసేటి ఢిల్లీకి ఎంపీ ఓట్లు అయితే మన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సుదర్శన్ సార్ ఏం చెప్పారు మీకు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం కాంగ్రెస్ పార్టీ గెలిపిరంటే నమ్మినమ్మని గెలిపిస్తే గెలంగానే ఉచిత బస్సు ప్రయాణం అయిందా లేదా కాంగ్రెస్ పార్టీ చేసింది కదా అలాగమ్మా కాంగ్రెస్ పార్టీ చేసింది అయితే మళ్ళీ తర్వాత ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది ఇస్తే 1,250 రూపాయలకు ఉండే సిలిండర్ అది మనం 900 పెట్టుకుంటున్నాం
మళ్ళీ తర్వాత ఇప్పుడు కేవైసీగా ఎవరైతే మెంబర్షిప్ దానికి చేసుకున్నారో వాళ్ళందరికీ బ్యాంకులో పడుతున్నాయి పైసలు. మా కాంగ్రెస్ వచ్చి 4 నెలలు అయింది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది. ఈ ఎలక్షన్ ఏమైందంటే ఎలక్షన్ అయిన తర్వాత అమలు ఇప్పుడు కోడ్ ఉంటుంది. ఎలక్షన్ కోడ్లో ఏం కావు. తర్వాత ఇంకోటి చేసిన పెద్ద పని నుంచి మనము తెలంగాణ మనకేమన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు, రుణమాఫీ చేస్తాడు. ఇవన్నీ చేసిండా? చేయలేదు. మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసిందా? జాగాలో జాగిచ్చింది, ఇల్లు కట్టించింది, రేషన్ కార్డు ఇచ్చింది. మరి అప్పుడున్న అగ్గ జమాన్లో పింఛన్ కూడా ఇచ్చింది. ఆ జమానాకు అంతకే పింఛన్ ఇచ్చింది, ఈ జమాన్లో ఈ పింఛన్ వస్తుంది. ఈ చేతితో ఇస్తున్నాడు, ఈ చేతితో తీసుకుంటున్నాడు అని చెప్పేసి మనం మోసపోతున్నాం అని చెప్పి మనం టీఆర్ఎస్ పార్టీని ఒడగొట్టేసి మరి ఇప్పుడు ఇంకొక పార్టీ ఏమన్నది, బీజేపీ ఉన్నది. బీజేపీ పార్టీ ఏం చేసింది, మీ అందరికీ 0 అకౌంట్ తీసుకోండి, మీకు 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేపిస్తాం అలాగే మీ అంతా బ్యాంకు పోయింది. లైన్లు కట్టి ఫోటోలు తీసుకొని జిరాక్స్లు తీసుకొని అన్ని తీసుకొని మీరు బ్యాంకు పోయింది. 15 లక్షలు పడ్డాయా మనకు? రూపాయలు వాళ్ళేది. మోడేమన్నాడు, ఒక్కలో కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండొద్దు, మొత్తం ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇల్లు కట్టించండి.